జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యో గానవి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నిన్ను కన్న తల్లి నిన్ను వదిలేసి తన చెల్లెలికిచ్చిందనా? లేదు తల్లి, నా ఉద్దేశం నిన్ను దూరం చేసుకోవాలని కాదు. ఇదేంటి వదిన ఇలా మాట్లాడుతుంది? గానవిని సుమనకి ఇవ్వనని మొండికేస్తుందా? కన్నతల్లిగా తనకు ఆ హక్కు ఉండొచ్చు, కానీ సుమన పరిస్థితి ఏంటి? ఇంకొంచెం పెద్ద అయ్యావనుకో, నీకు గోరుముద్దలు తినిపిస్తాను, మాటలు నేర్పిస్తాను, కథలు కూడా చెప్తాను. సరేనా? ఓ, విక్రాంత్ బాబు గారు వచ్చారా? సుమన రాలేదా? బజ్జో నాన్న, బజ్జో బజ్జో బజ్జో. లేదు వదిన, పాప ఏడుపు వినిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఈలోపే మీరు గానవిని ఎత్తుకుని పాలిచ్చారు. అమ్మను కదయ్యా, బిడ్డ ఏడుస్తుంటే చూడలేను. వదిన, ఏమనుకోకపోతే ఒక్క మాట. నిజమా అబద్ధమా? నిజమే వదిన. చెప్పండి చెప్పండి, వింటున్నాను. గానవి, సరిగ్గా పడుకోవాలి. పాలు తాగావు కదా, అల్లరి చేయకుండా ఏడవకుండా పచ్చోవాలి. వదిన, గానవికి మీరు దూరంగా ఉంటే బాగుంటుంది. ఇలా అడిగే హక్కు నాకు లేదు, కానీ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. సుమన చూస్తే... సుమన వచ్చి చూస్తుందా? ఎవరిని విక్రాంత్ బాబు? నన్నా మిమ్మల్నా? బిడ్డ ఏడుస్తుంటే మగవాడు పరుగు పరుగున రావడం కాదు, ఆడది రావాలి. అమ్మ అనిపించుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుండాలి. ఏది, ఎక్కడుంది మీ ఆవిడ? బయటికెళ్ళిందా? లేదు వదిన, స్నానం చేస్తుంది. గంట కిందటే కదా చేసింది, మళ్ళీ స్నానానికి వెళ్ళిందా? అంటే వదిన, అది ఫేస్ ప్యాక్ ఏదో పెట్టుకుందంట, జుట్టుకు కూడా రంగేసుకుంది. ఆహా, పర్లేదు. అక్కడక్కడ వెంట్రుకలు నెరిసిపోతున్నాయని రంగేసుకోవడం గుర్తుంది, కానీ బిడ్డనెక్కడో బయట వదిలేసిపోయానన్న సంగతి గుర్తులేదన్నమాట. చిట్లించే మొహానికి ఫేస్ ప్యాకులు ఎన్నేసినా అందం రాదని తెలుసుకోనప్పుడు రోజుకి 10 సార్లు స్నానం చేసినా ఒంటి మీద పొగరు పోదని ఎవరు చెప్తారు? వదిన, మీ చెల్లెల గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. మీరు చెప్తున్నా పట్టించుకోదు. నేను చెప్తే వింటుందా? వినాలి, వినేలా చెయ్యాలి. పసిపాపను నిర్లక్ష్యం చేస్తే మాత్రం నేను సహించను. నేను కూడా ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి విక్రాంత్ బాబు. 3 అంటే 3 అవకాశాలిస్తున్నాను. 3 తప్పులు మీ ఆవిడ సుమన గనక చేసిందనుకోండి, 3 దేవుడొచ్చినా సరే గానవిని తనకివ్వను. నా జన్మాంతం నేను బ్రతికున్నంత కాలం బిడ్డ నా దగ్గరే ఉంటుంది.
1 2 3 5 మూరలంది 3 మూరలే ఉన్నాయి. బాబుగారు చూసారా, పూలు అమ్మేవాడికి చిన్న చేతులుంటే ఎంత లాభమో. నీది పెద్ద మనసు కదా నాయని. ఏంటి ఇన్ని మూరలే వచ్చాయని మళ్ళీ అడగవు కదా. పోన్లేండి బాబుగారు, వాళ్ళకొచ్చే లాభం 10-20 రూపాయలే కదా. బయట వాళ్ళని వదిలేస్తున్నావు, ఇంట్లో వాళ్ళని ఎందుకు విడిచిపెట్టడం లేదు నాయని. ఏ విషయంలో? గానువి విషయంలో. వాళ్ళ నాన్నని ఎందుకు విసిగిస్తున్నావు? నాన్న? ఓ, విక్రాంత్ బాబు గారి గురించా మీరంటున్నది? నీ చెల్లెల గురించి కూడా. నువ్వు ఎందుకంత మొండి పట్టు పట్టావు? వాళ్ళని నేను దారిలో పెడదామనుకున్నాను, కానీ మీరు నాకు పూలు పెడతారా లేదా? ఎన్నాళ్ళైంది మీరు నా తల్లో మల్లెపూలు పెట్టి? నాయని, నిన్నటిదాకా నువ్వు పిల్లల విషయంలో బాధపడుతుంటే ఏమైపోతావోనని భయం వేసేది. ఇప్పుడు నీ పట్టుదల చూసి ఏం చేస్తావోనని భయం వేస్తోంది. అనుకున్నది సాధించే ఆడవాళ్ల్ని చూసి అబ్బురపడాలి కాని కంగారు పడ్డమేంటి బాబుగారు? మన లక్ష్యం మా అమ్మని వెతికి ఈ ఇంటికి తీసుకురావడం. నువ్వు సాధిస్తుంది ఎవరిని? విక్రాంత్ని, సుమనాన్ని. అవునా కాదా? మీ తమ్ముడేం అమ్మాయికుడు కాదు, చాలా తెలివైనవాడు. నా చెల్లెం పిచ్చిది కాదు, చెప్పగానే నమ్మేయడానికి. నువ్వేమైనా అంటే గొడవ పడుతుంది, ఏడుస్తుంది. నువ్వే చూస్తున్నావుగా. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాణ్ణి నమ్మరాదని సామెతుంటుంది. కాని అది పాతబడిపోయింది. నా దృష్టిలో ఏడ్చే ఆడదాన్నే నమ్మకూడదు. జాలిపడేలా చేసుకుని తను అనుకున్నది అన్యాయమైన పొందాలనుకుంటుంది. ఇక నవ్వే మగవాడి సంగతంటారా? అక్కని, వదిన్ని, చివరికి తల్లిని కూడా మోసం చేయాలని చూస్తారు. నీకెందుకు అలా అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, కానీ సుమన 3 తప్పులు చేస్తే గానవి నీ దగ్గరే ఉంటుందని విక్రాంత్కు వార్నింగ్ ఇవ్వడం నేను చూశాను. మంచిది బాబుగారు, కనీసం మీరొక్కరైనా సాక్ష్యంగా ఉంటారు. అరే మెంటల్ మేడం, వాళ్ళ బిడ్డని నువ్వెలా తీసుకుంటావో నాకు అర్థం కావడం లేదు. నన్ను మెంటలని ఎన్నాళ్ళయిందో కదా బాబుగారు? ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. గాయత్రి, నయని, విశాల్ ఈ 3 పేర్లుని కలిపి బిడ్డ గానివికి పేరు పెట్టిన తల్లిదండ్రులెవరు? మనమే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.